భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సింగవరం పంచాయతీ పరిధిలోని జీపీఎస్ నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ధర్నా చేశారు. స్థానిక విద్యార్థి మనోవరుణ్ కంటిన్యూగా స్కూల్కు హాజరు కాకపోవడంతో విద్యార్థి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. పలుమార్లు విద్యార్థిని పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులను కోరినప్పటికీ స్పందన రాకపోవడంతో చివరికి ఆ ఇంటి ముందు విద్యార్థులతో కలిసి శనివారం నాడు శాంతియుత ధర్నా చేపట్టారు. ఆ ఎఫెక్ట్తో ఈ రోజు ఉదయం తల్లిదండ్రులతో కలిసి వరుణ్ స్కూల్కి వచ్చాడు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను స్టూడెంట్స్ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా టీచర్స్ చెప్పారు. విద్యార్థి ఇంటి ముందు ధర్నా చేయడం జరిగింది. ఆ విద్యార్థి గత 10-15 రోజుల నుంచి పాఠశాలకి ఒక రోజు వచ్చి ఒక రోజు రాకపోవడం, లేకపోతే వరుసగా 2-3 రోజులు తప్పించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా జరుగుతుందనేసి వాళ్ళ పేరెంట్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చాము. అక్కడికి కౌన్సిలింగ్ ఇచ్చిన అబ్బాయి కూడా రాకపోవడం, అబ్బాయి ఎంత చెప్పినా వినకపోవడం, ఆ విధంగా ఆయన తప్పిస్తుందనేసి ఆయన చూసి మిగతా పిల్లలు కూడా ఆ విధంగా పోతా ఉన్నారు. ఈ విధంగా ఆయన ఎట్లాగైనా మార్పు తీసుకురావాలి, పిల్లల్ని బడికి రప్పించాలనే ఆలోచనతోటి ట్రైన్ అయిన తర్వాత మా పిల్లలు, మా మేడం రుక్మిణి మేడం గారు అంతా కలిసి అక్కడ వెళ్ళేసి వాళ్ళ ఇంటి ముందు కూర్చోవడం జరిగింది. వారితో పాటుగా గ్రామస్తులంతా వచ్చేసి మాట్లాడి, అబ్బాయి పేరెంట్తో మాట్లాడి మేము కూడా సోమవారం నుంచి పంపిస్తాము అనే మాట హామీ ఇవ్వడంతో మేము శాంతియుతంగా ఇక్కడి నుంచి లేచి రావడం జరిగింది. స్కూల్లో ఇద్దరు టీచర్స్, రవి సారు ప్రధాన ఉపాధ్యాయుడు. అయితే మా స్కూల్లో 20 మంది పిల్లలు ఉన్నారు. 20 మందిలో పిల్లలు కొంతమంది ఇట్లా ఇర్రెగ్యులర్గా ఉంటూ ఉంటారు. మాకు ప్రత్యేకంగా ఉద్దీపకం అనే బుక్ పిఓ గారు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంట్లో 4 months 3 monthsలో కంప్లీట్ చేయాలి బుక్ మొత్తం అని చెప్పారు. అవి మేము డైలీ చెప్తూ ఉంటే పిల్లలు కొంచెం అంటే నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతూ కొంతమంది ఏం చేస్తున్నారంటే మానేస్తూ ఉన్నారన్నమాట. అలా చేయడం వల్ల వాళ్ళు రెగ్యులర్గా రావాలన్న ఉద్దేశంతో ఒక అబ్బాయి మనోవరుణ్ అనే అబ్బాయి కొంచెం ఎక్కువ మానేస్తూ ఉంటాడు. దానివల్ల రెగ్యులర్గా రావాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంటి ముందు కూర్చోవడం.